ఈ పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, గెట్ టుగెదర్స్, టీమ్ లంచెస్, వీటిలో 50% టెన్షన్ ఫుడ్ అరేంజ్మెంట్నే ఉంటుంది కదా. యాక్చువల్లీ ఈ విషయం గురించి చాలా మంది అడుగుతున్నారు, ఒక్కొక్కరికి చెప్పడం ఎందుకని చెప్పేసి వీడియో చేస్తున్నా. ఈ మంత్ 6th మా ఇంట్లో దావత్ ఉండే. మా ఇంట్లో లాస్ట్ శుభకార్యం కోవిడ్ లాక్డౌన్ పీరియడ్లో జరగడం వల్ల అప్పుడు పిలిస్తే అందరు రాలేకపోయారు. ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది కాబట్టి అందరం కలుద్దాంరా అని చుట్టాలు, పక్కాలు, వెల్ విషెస్, ఫ్రెండ్స్ అందరూ గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇంకా తెలంగాణ దావత్ అంటే తెలిసిందే కదా. మా ఇంట్లో కూడా చాలా రోజుల తర్వాత జరుగుతున్న గెట్ టుగెదర్ కాబట్టి నేను కూడా నాన్ వెజ్ అది ఇది గట్టిగా ప్లాన్ చేసిన. కానీ అదే రోజు తొలి ఏకాదశి వచ్చి పడింది. ఆ రోజు మేము నాన్ వెజ్ తినమంటే మేము తినమని చెప్పేసి ఒక్కొక్క ట్విస్ట్ ఇస్తున్నాడు. ఫంక్షన్ డేట్ ఏమో మార్చలేము, నాన్ వెజ్ ఏమో పెట్టలేము. ఇక చేసేది ఏం లేక వెజ్జే పెట్టాలని డిసైడ్ అయినా. కానీ వెజ్ కూడా గ్రాండ్గా పెట్టాలని చెప్పేసి ఫిక్స్ అయినా. ఎందుకంటే ఫంక్షన్కి వచ్చినాడు మనం పెట్టే ఫీస్టే గుర్తుపెట్టుకుంటాడు. అరే ఎట్లా చేయాలి, ఎవరితో చేయించాలి అనుకుంటున్నాగా అప్పుడు సీన్లోకి నా ఫ్రెండ్ హర్ష చాగంటి వచ్చిండు. అతను కొత్తగా ప్రత్యూష క్యాటరర్స్ అని స్టార్ట్ చేసిండు. అతన్ని సీన్లోకి దింపినా ఇంకా మొత్తం సినిమా మారిపోయింది. ఆ రోజు ఫంక్షన్కి ఎంతమంది వస్తారో రారో, ఎంతమందికి ఫుడ్ అరేంజ్ చేయాలో అనే నాకున్న కన్ఫ్యూషన్కి ఒక ఎక్స్పర్ట్ అనాలిసిస్తో కూడిన సొల్యూషన్ దగ్గర నుంచి ఫంక్షన్కి వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు తీసుకున్న తాంబూలం వరకు మొత్తం ప్రత్యూష క్యాటరర్స్ వాళ్ళే రెస్పాన్సిబుల్గా చాలా జాగ్రత్తగా, ఏదో క్లయింట్ సర్వీస్లా కాకుండా అరే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ రా అన్నట్టు ఓన్ చేసుకొని మరీ చేశారు తెలుసా. ఆ రోజు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి కామన్ ఫీడ్బ్యాక్ ఏంటంటే నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టేసిందిరా, దిస్ ఇస్ ది బెస్ట్ వెజ్ ఫీస్ట్ ఇన్ ది రీసెంట్ టైమ్స్ అని చాలా సాటిస్ఫై అయ్యారు. ఈ ఎంటైర్ క్రెడిట్ ప్రత్యూష క్యాటరర్స్కే. ఎందుకంటే మెన్యూలో ఏముండాలి అంతవరకే ఆలోచించాను నేను. విత్ ఎ క్లాసీ అండ్ డీసెంట్ సర్వీస్, ఆన్ టైమ్ డెలివరీ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్ వరకు మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఏదో కారణం చేత కొందరు ఫంక్షన్కి రాలేకపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఈ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి కథలుగా చెప్తున్నారు, మీరు చాలా మిస్ అయిపోయారు. ఫంక్షన్కి మహేష్ గారు ఏ లెవెల్లో ఫుడ్ పెట్టాడంటే ఒక్క ఐటమ్ కూడా ఇగ్నోర్ చేయడానికి లేదు అని స్టేటస్లో, వాట్సాప్ గ్రూప్స్లో, ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి కదా, ఒకటే గాసిపింగ్ 2 days వరకు. చుట్టాల దగ్గర ఇమేజ్ పెరగడం మాట అటుంచితే ఇదంతా నాకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా జరిగింది. అన్ని ఐటమ్స్ అలాంటి టేస్ట్తో వీళ్ళు ఎలా డెలివర్ చేయగలిగారా అని నాకు ఇప్పటికీ డౌటే ఉంది. ఏదో సీక్రెట్ ఉంది వీళ్ళ ఇంగ్రీడియంట్స్లో, అదైతే అర్థమవుతుంది. ఇదంతా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇది శ్రావణ మాసం, నెక్స్ట్ వినాయక చవితి, ఆ వెంటనే కార్తీక మాసం, పెళ్ళిళ్ళు ఉంటాయి, వనభోజనాలు, గేటెడ్ కమ్యూనిటీ లంచెస్, మీటింగ్స్, అబో చాలా ఉంటాయి. ఆల్రెడీ నా సర్కిల్లో ఉన్న చాలా మంది నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు నేను ఎవరి దగ్గర నుంచి ఈ సర్వీసెస్ తీసుకున్నాను అని. ఇట్స్ ప్రత్యూష క్యాటరర్స్, వాళ్ళ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను. అండ్ వీళ్ళు వెజ్ మాత్రమే కాదు నాన్ వెజ్ కూడా ఎర్రగా తీస్తారు. మీకు రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి ఒక్క ఫోన్ కాల్ కొట్టండి, మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. నేను చెప్తున్నాను కదా, ఇంట్లో ఫంక్షన్ ఉంది అంటే 50% టెన్షన్ ఫుడ్ అరేంజ్మెంట్కి సంబంధించిందే ఉంటుంది. ఆ 50% టెన్షన్ని 100% పర్ఫెక్షనిజంతో హ్యాండిల్ చేయడానికి ప్రత్యూష క్యాటరర్స్ ఉన్నప్పుడు అది వాళ్ళకి వదిలేయడం బెటర్. మనం మిగతా 50% పైన ఫోకస్ చేస్తే పనులు అవుతాయి. అది స్మార్ట్ డెసిషన్ కూడా. ఆల్సో చెక్అవుట్ దేర్ ఫోటోగ్రఫీ పేజ్ హర్ష ఛాయాచిత్రం. ఫుడ్, ఫోటోగ్రఫీ 2 సార్ట్అవుట్ అయిపోయాయంటే 65% టెన్షన్ అయిపోయినట్టే కదా.